నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. నిజామాబాద్ అలాగే కరీంనగర్, ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఇక్కడ పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే దాదాపుగా 20 లక్షలకు పైగా ఓటర్లపై గల్ఫ్ ఇష్యూస్ ప్రభావం చూపుతాయి. గతంలో కూడా గల్ఫ్కు సంబంధించిన ఓటర్లు, గల్ఫ్ కాంగ్రెస్ ప్రతినిధి వాళ్ళంతా చాలా కృషి చేశారు అక్కడ. అంటే అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి. రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ గల్ఫ్ ఓటర్ల వాళ్ళ కుటుంబాల ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలని మనం చిట్చాట్ చేద్దాం. గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గల్ఫ్లో పనిచేస్తున్న వర్కర్ల కుటుంబాలు గతంలో చూసాం మనం. అసెంబ్లీలో అయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాయి. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నమ్మి మోసం చేశాయని వాళ్ళు చెప్పడం, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం, రేవంత్ రెడ్డి గారు కూడా హామీలు ఇవ్వడంతో మొగ్గారు. కానీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఎలాంటి ప్రభావం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా ఈసారి గల్ఫ్ కార్మికులు ఏదైతున్నదో, వారి కుటుంబాలు ఏదైతున్నదో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మా కార్మికులకు చేయాల్సింది ఏం చేయకుండా దాటవేసే ధోరణితో పోతూ ఉన్నారు. అక్కడ ఏదైతే అరవింద్ గారు ఇంతకుముందు బోర్డు అది ఇది అని చెప్పి ఇది చేసారు. ఇప్పుడు ఇంతకుముందు రైతులతో పాటు గల్ఫ్ కార్మికులు కూడా ఉండే అప్పుడు కవితను ఓడగొట్టడానికి. అవును. కానీ ఇప్పుడు ఏంటంటే దానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా గల్ఫ్ ఓటర్లు ఉన్నారు. ఖచ్చితంగా దీనివైపు ఉంటారు. ఎందుకంటే వారు చేసిన వైఫల్యాలు చాలా ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు భారతీయ బీమా యోజన పథకం అనేది ఉన్నది, ఒక 10 లక్షలు. అది సహజ మరణానికి వర్తింపజేయట్లేదు, ఓన్లీ యాక్సిడెంటల్ స్కీమ్కే ఉన్నది. దాన్ని మేము మొదటి నుంచి దీన్ని అడుగుతూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. డెత్ డ్యూటీ ఎనీ రీజన్ అవును అని చెప్పి అడుగుతూ ఉన్నాం. సహజ మరణమైనా వాళ్ళకి పే చేయాలని అడుగుతా ఉన్నాం. అవును. అది చేయట్లేదు. అప్పుడు కరోనా సమయంలో వాళ్ళు వందే భారత్ ఫ్లైట్స్ అని చెప్పి డబల్ చేయడం జరిగింది. 10,000 దానికి 20,000, 20,000 దానికి 40,000. ఇంకా చార్టెడ్ ఫ్లైట్లు అని చెప్పి 3 వేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. అంటే వేరే రాష్ట్రాలకు వేరే రేటు, మనకు ఒక రేటా? మన తెలంగాణ వాసులకు ఏదైతే 10,000 ఉన్నదాన్ని 30,000గా చార్టెడ్ ఫ్లైట్స్ అని పెట్టి, ఓకే, అక్కడ నుంచి మన ఇండియాకు పోతే ఆల్రా బాబు అనుకునే సమయం మన కార్మికులు ఉన్నారు ఆ టైంలో. అటువంటి సమయంలో వాళ్ళు అలా పిండడం జరిగింది, ఓకే, గల్ఫ్ కార్మికుల నుంచి. కాబట్టి దాని మీద బాగా వ్యతిరేకంగా ఉన్నారు. మా గల్ఫ్ అన్నలు వ్యతిరేకంగా ఓట్లు కూడా వేస్తారు బీజేపీకి. సార్ ఇప్పుడు కాల్ సెంటర్ పెట్టా నేను ఎప్పటికప్పుడు నేను తప్ప దేశంలో ఎవరు స్పందించడం లేదంటారు అరవింద్ గారు ఈ గల్ఫ్ సమస్యలకు సంబంధించి. అరవింద్ గారు ఎక్కడ చేసిరండి? ఏదైనా ఒక చోట నిరూపించమనండి. అరవింద్ గారు ఎక్కడ చేసిరు? నేను చేసిన అంటే కాల్ సెంటర్ ఎక్కడ ఉందో మరి మా గల్ఫ్ కార్మికులకైతే తెలియదు. ఇప్పటికి మేము నాయకులం, మాకే తెలియదు. ఆయన ఎట్లా చెప్తుండు? ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏముందండి? ఇప్పుడు గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎక్కడ ఫెయిల్ అయ్యాయి? కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీ ఏంటి? బీఆర్ఎస్ మనం ఏమనుకున్నామంటే అప్పుడు ఆ ఉద్యమ కాలంలో చాలా మాటలు చెప్పి మా ఓట్లన్నీ కొల్లగొట్టి నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మాకు కూడా మేము బయట పోకుండా ఉంటాం, ఇక మన ప్రభుత్వం వస్తే అని చెప్పి అనుకున్న సమయంలో వీళ్ళు మేనిఫెస్టో పెట్టిర్రు. దాన్ని నెరవేర్చలేరు. ఓకే, 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఏదైతే ఉందో దానికి మనం అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బయట చనిపోతే కనీసం 1 లక్ష రూపాయలు ఇస్తుండే ఒకరెవరైనా చనిపోతే. ఇప్పుడు మా గల్ఫ్ మేనిఫెస్టో ఏముందంటే దీంట్లో 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం ఎవరైనా చనిపోతే, గల్ఫ్ బోర్డు పెడతామని కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్యలోనే మేము మాట ఇచ్చిన ప్రకారంగానే ఈ ఎలక్షన్ల కంటే ముందే ఒక ఇద్దరికి ముఖ్యమంత్రి గారు సవాల్గా తీసుకొని ఒక ఇద్దరికి 5-5 లక్షలు ఇవ్వడం కూడా జరిగింది. బయట చనిపోయిన వారికి జీవో కూడా జీవో వచ్చింది. అలాగే గల్ఫ్ బోర్డు కూడా పెట్టాలని చెప్పి రేపు వారితో మీటింగ్ కూడా పెడతా ఉన్నాం. ఏది గల్ఫ్ ప్రతినిధులు ఎవరైతే సంఘాల ప్రతినిధులు ఉన్నారో ఒక 40-50 మంది. ఇప్పుడు ఎలాంటి వ్యూహంతో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు వెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ఎలాంటి ప్రచారం చేశారు? రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు? గల్ఫ్ వింగ్ తరఫున ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే ముఖ్యంగా బోర్డు పెడతాం, ఏదైతే సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ అండ్ గల్ఫ్ బోర్డు. ఓకే, ఈ 2 పెట్టినట్టయితే ఏంటంటే గల్ఫ్ కార్మికులు ఏదైతే ఉన్నారో వారికి వివిధ రకాల అవసరాలు తీర్చడానికి పనికి వస్తుంది. బయట చనిపోతే 5 లక్షలు ఇవ్వడానికి పనికి వస్తుంది. ఒక సెల్లు, దానికి ప్రత్యేకమైన సెల్లు పెట్టి దాని నుంచి వాళ్ళకు పాలన అందించడానికి పనికి వస్తుంది అని చెప్పి మేము దీన్ని గల్ఫ్ బోర్డే ముఖ్యంగా పోతా ఉన్నాం దీంట్లో.
దాదాపు ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎంతమంది ఓటర్లు ఉంటారు, ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు? చాలా మంది ఉంటారు. ముఖ్యంగా నిజామాబాద్లో చాలా ఒక దాదాపు అంటే వారి కుటుంబాలు వాళ్ళు ఒక 3 లక్షల పైచిలకు 3,72,000 వరకు ఉన్నారు. అట్లా తీసుకుంటే నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మేజర్గా వస్తుంది. అవును. తర్వాత పెద్దపల్లి, జైరాబాద్, మెదక్, వరంగల్ సగం. ఇప్పుడు మీ పార్టీ గెలుపు అవకాశం ఎలా ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో? బీజేపీని ఓడిస్తామనే ధైర్యం ఎలా వచ్చింది మీకు? అంటే వాళ్ళంతా వేవ్ నడుస్తుంది అంటున్నారు కదా. వేవ్ లేదండి, అది ఓన్లీ రామాలయం కట్టాము. పేపర్ మీద ఫోటోలు ఆ సోషల్ మీడియాలో తప్ప వేవ్ అయితే కనిపిస్తలేదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే 10 సంవత్సరాల కాలంలో ఎన్ని రేట్లు అధికంగా పెంచి సామాన్యులు నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే బీజేపీ దాని మీద ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చింది. 10 సంవత్సరాలు అయింది, వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు కాంగ్రెసే ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక్కడ ఒక 10 నుంచి 12 పార్లమెంట్లు కంపల్సరీ గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ 4 సీట్లు బీజేపీకి ఉన్న 4 సీట్లు రావంటారా? సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాదు రాదు, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కరీంనగర్ రాదు. కరీంనగర్లో ఆయన ఏం చేశాడండి, ఒక చోట కొబ్బరికాయ కొట్టిర్రు ఏదైనా అభివృద్ధి పనుల గురించి. ఓకే. వారు ఏంటంటే ఏమైనా చిన్నపిల్లలు రెచ్చగొట్టడం, మతం పేరట, కులం పేరట, అది కాదు కదా రాజకీయ. శాశ్వత రాజకీయాలలో అవి చెల్లవు. ఓకే. ఏదైనా కొద్ది తాత్కాలిక మందం నడుస్తుందేమో కానీ ఒక 5-10 సంవత్సరాల మందం ఎప్పటికీ చేయాలంటే అలా కుదరదు కదా. ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. అది కాదు, ముఖ్యంగా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, 2 రకాలుగా తీసుకొని పోవాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. తెలంగాణలో అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు చూసినట్టయితే ప్రజాపాలన. ఆ 4 సీట్లు ఇప్పుడు గెలవరంటారా? సికింద్రాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గెలిచే ప్రసక్తే లేదు. మేమేమనుకుంటున్నాం అంటే 14-15 మేమే గెలుస్తామంటున్నాం. కానీ 12కు తక్కువ మాత్రం గెలవరని చెప్పి మీకు ఖచ్చితంగా చెప్పగలను స్పష్టంగా. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళ సంక్షేమం కోసం చేయాల్సిన అంశాలపై రేపు మొత్తం మీ యాక్టివిస్టులంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో కలిపి రేపు ముఖ్యమంత్రితో సమావేశం కాబోతున్నారు కదా. ప్రధాన ఎజెండా ఏముందండి రేపటి సమావేశానికి? గల్ఫ్ భరోసా అనే ఒక నినాదం తీసుకొని మేము ముఖ్యమంత్రి గారిని ఇంతకుముందే 2 సార్లు కలవడం జరిగింది. సార్, మనం మీరు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటే దాన్ని ఒత్తిడి తేవడం వల్ల 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా స్టార్ట్ చేసిర్రు. ఇప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి స్టార్ట్ చేసి దానికి విధి విధానాలు తెచ్చేది ఉంది, తెస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు వారు. అదే కాదు సార్, మన గల్ఫ్ బోర్డు పెట్టాలా కంపల్సరీ అని చెప్పి మేము వారి వెంట పడతా ఉన్నాం. చాలా పాత డిమాండ్ కదా. పాత డిమాండ్ చాలా ముందటి నుంచి ఉన్నది. అది నిజంగా అవసరం కూడా. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువ శాతం ఇక్కడ వారికి ఏ పని చేసుకోవడానికి వీలు లేక వాళ్ళు బయటకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాల్లో అది జరిగినప్పుడు చాలా విషాదకరం. ఎందుకంటే వాళ్ళకు ఇల్లు ఉండడం లేదు ఇక్కడ. పోయిన ఏదైతే ఒక ఆయన ఆధారం ఉన్నాడో ఆ కుటుంబానికి ఆయనే పోతే అసలు ఏం ఆధారం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఒక రైతుకు 5 లక్షల బీమా ఎట్లయితే పెట్టిర్రు, మా గల్ఫ్ సోదరులకు కూడా అట్లా పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఓకే, ఎవరైనా గల్ఫ్లో పోయిన వాళ్ళకి కంపల్సరీ 5 లక్షల ఎక్స్గ్రేషియా ఉండాలి, బీమా ఉండాలి. అవును. ఒకవేళ అక్కడ చనిపోతే ఆ బీమాతో పాటు ఈ గల్ఫ్ ఏదైతే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఉన్నదో అది కూడా ఇవ్వాలని చెప్పి వారిని అడగడం జరిగింది. ముఖ్యంగా రేపు గల్ఫ్ భరోసా పేరిట ఏదైతే గల్ఫ్ సంఘాల ప్రతినిధులు, ఈ కార్మికుల గురించి ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్న ప్రతినిధులు ఉన్నారో ఒక 40 నుంచి 50 మంది, వారిని హైదరాబాద్ పిలవడం జరిగింది. వివిధ దేశాల నుంచి వస్తున్నారు. ఇక్కడ కూడా యాక్టివిస్ట్ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే బయట వర్క్ చేసి వచ్చిన వాళ్ళు, రిటర్నీస్ కొంతమంది, ఇక్కడ కూడా వాళ్ళ కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పిలవడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారిచే వారికి ముఖ్యమంత్రి ములాఖాత్ ఉన్నది. ములాఖాత్ 1-to-1 డిస్కస్. అంటే ఏమేమి డిమాండ్స్ పెడతారు, లేకపోతే ఒక డ్రాఫ్ట్ రూపొందించే అవకాశం ఉందంట? అవును సార్, మేము ఆల్రెడీ డ్రాఫ్ట్ తయారు చేసాం. రేపు అవి స్పష్టంగా వారికి చెప్పదలుచుకున్నాం. అందరి తరఫున చెప్పి వారు కూడా ఏమి హామీ ఇస్తారో వీళ్ళకి వినిపించాలని చెప్పి. అంటే అది ఒక, ఎందుకంటే ఈ 40-50 మంది ప్రతినిధులు ఉంటే అక్కడ దాదాపు 18 లక్షల మంది ఉన్నట్టే అని మేము అనుకుంటున్నాం. అంటే గతంలో కేసీఆర్ ఏం చేయలేదండి ఆ 10 ఏళ్లలో? అంటే మూమెంట్లో కూడా అది ఇదే నినాదంతో ఆయన. మీరు చూసిరుగా సార్, మాకంటే ఎక్కువ మీకే తెలుసు, టీవీ వాళ్ళు. ఆయన ఏం కూడా చేయలేడు గల్ఫ్ కార్మికులకు. ఏదన్నా ఒకటి చేసిండు అని అంటే ఓన్లీ అంటే ఉన్నది చెప్పుకోవాలి. అవును. అంబులెన్స్ ఫ్రీ పెట్టిండు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వరకు, ఏదైనా శవం వస్తే. ఓకే, అది కూడా చెప్పుకోవాలి మనం. కానీ మిగతా చాలా విషయాలలో మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము ఆయన మాట ఇచ్చిండు. అసలు ఎలక్షన్లలో మనం అడుగుతూ ఉన్నాం. అంతకుముందటి నుంచే డిమాండ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా దాన్ని కూడా పట్టించుకోలేడు ఆయన. గల్ఫ్ కార్మికుల కోసం అసలు ఏం చేయలేడు ఆయన.
ఇప్పుడు ఆ 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో చాలామంది చనిపోయినట్టున్నారు కదా, వాళ్ళకి ఏమన్నా చేశారా? అప్పుడు హామీ కూడా ఇచ్చాడు ఆయన మూమెంట్లో. అవును సార్, మూమెంట్లో హామీ ఇచ్చిండు. దాదాపు సంవత్సరానికి 200 మంది, అంటే ఒక దాదాపు 1800 నుంచి 2000 మంది చనిపోయారు మన ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారమే. ఓకే. ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి రాలే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం హామీలు ఇచ్చింది, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏమి ఇవ్వబోతుంది? మేము 5 లక్షల ఎక్స్గ్రేషియా ఒకటి. అన్నాం సార్, ఒకటి. ఆ, ఇంకోటి గల్ఫ్ బోర్డు పెట్టి ఎన్ఆర్ఐ సమగ్ర పాలసీ. ఓకే. దాని ద్వారా అంటే సమగ్ర పాలసీలో ఏమేమి ఉంటాయి? వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్. సార్, స్కిల్ ట్రైనింగ్స్ ఇక్కడ ప్రతి కలెక్టర్లో ఒక కలెక్టర్ ఆఫీస్లో ఒక ఆఫీస్ పెట్టడం ఓకే. వారి కోసం. ఉమ్, అక్కడ ఎంబసీలో ఒకటి స్పెషల్ ఒక ఆఫీసర్ని పెట్టడం. ఓకే. అక్కడ మెయిన్ ట్రాన్స్లేషన్ సమస్య కదా. అవును సార్, లీగల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పుడు వారు మన కార్మికులు అక్కడ ఉమ్, జైళ్ళల్లో కానీ ఇట్లాంటి ఇంకేదైనా కంపెనీస్తో వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వీటన్నిటి నెరవేర్చడానికి అదొకటి, ఈ 5 లక్షల ఎక్స్గ్రేషియా ఒకటి. ఇట్లా రకరకాలుగా ఇక్కడ ముందు ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చేసి పంపించినట్టయితే మన వారికి కొంచెం సాలరీ బాగుంటుంది. అవును. ఇప్పుడు ఏం లేకుండా లేబర్ మీద వెళ్తూ ఉన్నారు కాబట్టి అది కూడా ఒకటి ప్రధానమైన కారణం. ఇప్పుడు కరోనా సమయంలో చాలామంది అక్కడ ఉన్న ఎంప్లాయర్లు వీళ్ళకి రావాల్సిన బాకీలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. వాటిని ఏమన్నా ఇప్పించడానికి ఏమన్నా ఏర్పాట్లు ఏమన్నా చేయమని సీఎం గారిని అడుగుతారా రేపు? అడుగుతున్నాం సార్. వేజ్ థెఫ్ట్ మీద మేము పోరాటాలు కూడా చేసినాం ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన. ఓకే. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన కానీ దీని మీద కానీ బీఆర్ఎస్ మీద కానీ మేము చాలా పోరాటాలు చేసినాం. మాకు వేజ్ థెఫ్ట్ ఇట్లా ఉన్నది ప్రాబ్లం, మీరు ప్రభుత్వాలు పట్టించుకొని చేయాలని చెప్పని వేతన దొంగతనం ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతాం అది. ఓకే. కాకపోతే అది జరిగిన సంగతి కాబట్టి ఏం జరుగుతుందో ఆయన ఏం చెప్తాడో విందాం. అంటే చాలా పెద్ద అమౌంటే చోరీ జరిగింది కదా అక్కడ, వేజ్ థెఫ్ట్. అవును సార్, చాలా కంపెనీలు ఎగ్గొట్టడం ఆ కరోనా సమయంలో అందరు వచ్చినప్పుడు. అప్పుడు ఇక మనకు తెలుసు కదా సార్, నేను ఇంటికి పోతే చాలు నాకు అనే సందర్భంలో వారు అదే అదునుగా చూసి కంపెనీలు వారికి ఇచ్చే సాలరీ ఇవ్వకపోవడం. అంటే ఇది రాష్ట్ర పరిధిలోకి రాదేమో కదా, కేంద్ర పరిధిలో. కేంద్రం పైన వస్తుంది కానీ రాష్ట్రం సరే వినతులు ఇవ్వచ్చు కదా. అవును, ఒత్తిడి చేస్తేనే చేయొచ్చు కదరా దేశం ఏదైతే మన కేంద్రం పైన. అవును, ఎలాగో రేవంత్ రెడ్డికి బడే భాయ్ కాబట్టి ఆయన చెప్పి తీసుకురాగలుగుతారంటారు. చేయాలా, ఆయన చేస్తాడు సార్. ఆయన మీద చాలా నమ్మకం ఉంది ప్రజలకు కూడా. ఒక్కొక్కటిగా చూసినట్టయితే మనం చూస్తూ ఉన్నాం, అంటే ఒక్కొక్క వర్క్ ఎలా చేస్తున్నారు ప్రజలకు సంబంధించిన పనులు అనేదని. ఓకే. మెయిన్గా రేపు చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ గల్ఫ్ కార్మికులకు సంబంధించిన సమస్యకి ఒక రూపం దొరుకుతుంది అని మీరు భావిస్తున్నారా రేపు జరిగే సీఎం సమావేశంలో? తప్పకుండా సార్, మేము చాలా ఆశాభావంతో ఉన్నాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు, చేద్దాం మనం, వాళ్ళకు అది కావాల్సిందే అని కూడా మాతోటి. అంటే మేము మా డెలిగేషన్లో వెళ్ళినప్పుడు, మేము ఒక 4-5 వెళ్ళినప్పుడు అన్నారు. ఆయనకు మంచి అవగాహన కూడా వచ్చింది, దాని మీద ఆయన చేస్తారని నమ్మకం ఉన్నది మాకు. అందుకే ఇప్పుడు ఆ ప్రతినిధులను కూడా పిలవడానికి కూడా అదొక కారణం మా గల్ఫ్ వింగ్ తరపున. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పించినట్టయితే ఇంకా మాకు ఓట్లని మేము కొల్లగొట్టచ్చని ఒక, అది కూడా ఒక ఎత్తుగడ. ఓకే. అంటే ఈ 3 సీట్లు కూడా మీరు రేపు గెలవబోతున్నారని? తప్పకుండా. రేపు ఎంతమంది డెలిగేట్స్ వస్తున్నారండి? బయట నుంచి కూడా వస్తున్నారా, వేరే దేశాల నుంచి? అవును సార్, 40 మంది ఉన్నారు. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, ఒక 10 నుంచి 15 వరకు.